హలో అండి. ఈరోజైతే 59.05 అయితే ఉన్నాను. ఈరోజు వచ్చేసి డే 17. ఏంటో డే 14 నుంచి కొద్దిగా స్లో ప్రాసెస్‌లో అయితే వెయిట్ లాస్ అయితే అవుతున్నాననమాట. చూద్దాం రేపటికైనా 58లో రీచ్ అవుతానో లేదో. వీడియో కంటిన్యూ చేసే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కింద నేనైతే చియా సీడ్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఒక 1 గ్లాస్ హాట్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇవి యాడ్ చేసి ఒక 20 మినిట్స్ అలాగే వదిలేయచ్చు. లేదు అంటే ముందు రోజు నైటే మీరు నానబెట్టుకోవచ్చు. వెయిట్ లాస్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి చియా సీడ్స్. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి, అలాగే ఫైబర్, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండడానికి చియా సీడ్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. సో మనమైతే ఈ చియా సీడ్స్ని నానబెట్టుకొని మాత్రమే యూజ్ చేయాలి. అలాగే రాగా మాత్రం తినకూడదు. నేనైతే ఇక్కడ నైట్ సోక్ చేయడం మర్చిపోయాను కాబట్టి మార్నింగ్ ఇలా నేను హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అందులో లెమన్ పిండేసి అయితే ఒక 20 మినిట్స్ నేను పక్కకు పెట్టేసుకున్నాను. ఎలాగో మనం ఎర్లీ మార్నింగ్ లెగుస్తాం కాబట్టి మార్నింగే నానపెట్టేసుకుంటే మీరు ఫాస్టింగ్ బ్రేక్ చేసే ముందుగా ఈ డ్రింక్ అయితే తాగేయచ్చు. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే నేను లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను. లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి విటమిన్ సి వస్తుంది. అలాగే ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుందన్నమాట. అందుకోసమని లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను. 1 అవర్ గ్యాప్ ఇచ్చినాకైతే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి అయితే ఈరోజు ఇడ్లీ చేసుకుంటున్నాను. మంచిగా క్యారెట్, బీట్రూట్ యాడ్ చేసి అయితే ఇడ్లీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మా ముగ్గురికి ఎన్ని సరిపోతాయో అంత పిండి మాత్రం తీసుకుంటున్నాను. క్యారెట్, బీట్రూట్ ముక్కలుగా వేయడం కంటే ఇలా తరిగి వేస్తే మంచిగా అసలు మిక్స్ అయిపోతుంది. ఉడికేసరికి మనకు అసలు ఏమీ తెలియదు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ. ట్రై చేయండి ఒకసారి. ఇక్కడైతే కొద్దిగా నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఈ కన్సిస్టెన్సీలో అయితే నేను కలిపేసుకున్నాను. సో మనం క్యారెట్, బీట్రూట్ తీసుకోవడం వల్ల మనకి మంచి ఫైబర్ అయితే వస్తుంది. అలాగే విటమిన్ ఏ మంచిగా వస్తుంది. ఇంకా ఇడ్లీ పాత్రలో ప్లేట్స్లో నేనైతే ఇలా నెయ్యి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే మా హస్బెండ్ ఎన్ని తింటారు, తర్వాత పాపకి ఎన్ని పెడతాను, నేను ఎన్ని తింటాను అని చూసుకొని అంతే క్వాంటిటీ ఇడ్లీస్ అయితే చేశాను. ఒక్కటి కూడా ఎక్కువ పెట్టొద్దు అని డిసైడ్ అయిపోయాను అనమాట. ఇక్కడైతే ఇంకా మన పాపకు కూడా ఇవే ఇడ్లీస్ పెట్టేశాను అనమాట. వైట్వి కాకుండా మేము ఏం తింటే అదే పెడతాము. కొద్దిగా ఎప్పుడైనా తనకి డైజెస్ట్ అవ్వదేమో అని అనుకున్నప్పుడు నేను తనకి చేంజ్ చేసి పెడుతుంటాను అనమాట. ఇంకా ఇడ్లీ పాత్ర ప్లేట్లలో అయితే ఇంకా పిండి ఇలా వేసేసుకొని ఇంకా స్టీమ్కి అయితే పెట్టేశాను. ఒక 10 మినిట్స్లో మనకి మంచిగా ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. ఇక్కడ ఇడ్లీలు చూడండి, అసలు మనం పెట్టినప్పుడు పింక్ కలర్లో ఉన్నాయి. వచ్చే ఇడ్లీలు ఉడికిన తర్వాత నార్మల్గా వేరే డిఫరెంట్ కలర్లోకి వచ్చాయన్నమాట. లైట్ ఆరెంజ్ కలర్లో ఇడ్లీలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. ఇలా అన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసినాక ఆలోచించానమాట ఏం చట్నీ చేసుకుందామా అని చెప్పేసి. ఇంకా నేను ఇంట్లో పుదీనా, టమాటాస్ అవైలబుల్గా ఉన్నాయి. అయితే పుదీనా టమాటా చట్నీ చేసేద్దామని చెప్పేసి పుదీనాని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఆకులు అయితే ఒలిచేసుకున్నాను. తర్వాత ఒక 3 టమాటాలు అయితే ఇలా కట్ చేసి 2 ఒకేసారి వేసి అయితే వేంపుకుంటూ, అలాగే అందులో 2 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఎండుమిర్చి చాలా కారంగా ఉన్నాయి, అందుకే 2 వేసుకున్నాను. ఇంకా ఇందులో వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్, కొంచెం జీలకర్ర వేసేసి అయితే గ్రైండ్ చేసేసుకోవడమే. తర్వాత చట్నీ అయిపోయినాక ఇంకా నేనైతే ఇక్కడ ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. 2 ఇడ్లీ అయితే తీసుకున్నాను నేను. అసలు చట్నీ ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది. పుదీనా ఫ్లేవర్, టమాటా అసలు చాలా యమ్మీగా వచ్చింది. నాకు మామూలుగా పల్లీ చట్నీ కంటే ఇలా ఏదో ఒక చట్నీతో తినడం అయితే బాగా నచ్చింది. ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మనం ఒకవేళ మనకి సరిపోదు అనుకుంటే ఇంకో ఇడ్లీ కూడా తీసుకోవచ్చు. కానీ నేను 2 ఇడ్లీ మాత్రమే తీసుకున్నాను. ఈరోజు లంచ్లోకి అయితే ఇంకా పప్పుచారు చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పప్పు శుభ్రంగా వాష్ చేసుకొని ఎసరు పోసేసి పప్పు అయితే ఉడకడానికి పెట్టేశాను.
తర్వాత ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను. వెజిటేబుల్స్ వచ్చేసి ములక్కాయ, అలాగే ఒక ఫుల్ సొరకాయ, అలాగే 4, 5 బెండకాయలు, అలాగే ఒక 2 టమాటాలు, ఒక ఆనియన్ తీసుకున్నాను. క్యారెట్ ఎందుకు తీసుకోలేదంటే ఎర్లీ మార్నింగ్ ఇడ్లీలో ఎలాగో తీసుకున్నాం కదా అని చెప్పేసి నేను ఇక్కడ తీసుకోలేదనమాట. నేను పప్పు సపరేట్గా ఉడకబెట్టుకుంటాను, ముక్కలు సపరేట్గా ఉడకబెట్టుకుంటాను కాబట్టి ఇక్కడైతే ముక్కలు ఉడకడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి అయితే ఈ ముక్కలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకున్నాను. తర్వాత ఈ 2 ఉడికేలోపు నేను పక్కన చింతపండు నానబెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే చింతపండు నానబెట్టుకున్నాను, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. తర్వాత ఇంకా ఇక్కడ చూస్తే ముక్కలైతే మంచిగా ఉడికిపోయాయి. అలాగే మన పప్పు కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయింది. నేనైతే కుక్కర్ చేంజ్ చేశాను, ఎందుకనంటే నా కుక్కర్ ఏంటో సడన్గా గట్టిగా మూత అస్సలు పట్టట్లేదు. ఇంకా వేరేది కొత్తది ఉంటే ఇంకా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తే ఉడకబెట్టాను. పప్పు భలే మంచిగా మెత్తగా ఉడికిపోయింది. తర్వాత అయితే ఇంకా పప్పుని మెత్తగా మెదుపుకొని మనం ఉడికించుకున్న ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి, వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. మనం ఇలా వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మంచి ఫైబర్, అలాగే మన బాడీకి కావాల్సిన మైక్రో న్యూట్రిషన్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకా పప్పు తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ కూడా వస్తుంది. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు అయితే మీరు ఎంత పులుపు తినగలరో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మేమైతే కొద్దిగా నార్మల్గా తింటామన్నమాట, అందుకోసం అని చెప్పేసి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజులో అయితే తీసుకొని చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకున్నాను. ఈరోజు పప్పుచారు కూడా చాలా టేస్టీగా వచ్చాయి, ఎందుకంటే మనం సొరకాయ, ములక్కాయ, బెండకాయ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. అలాగే ఇంకా ఇక్కడ నేనైతే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ ఏమైనా కావాలి అంటే యాడ్ చేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా తెరలేదాగా అయితే ఉడికించుకోవాలి. నేను ఇక్కడ సాంబార్ మసాలా అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు, నేను పప్పుచారు చేస్తున్నాను, అందుకోసం అని చెప్పేసి ప్లెయిన్ పప్పుచారు అయితే చేస్తున్నాను. పప్పుచారు అయితే చాలా టేస్టీగా ఉంది. తర్వాత ఇంకా ఇలా మరిగినప్పుడు స్టవ్ కట్టేసుకున్నాను. ఇంకా పక్కన తాలింపు పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, ఎండుమిర్చి, అలాగే ఆనియన్స్, ఇంకా వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకొని ఇలా కొద్దిగా ఫ్రై చేసేసుకున్నాను. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇది తీసుకెళ్ళిపోయి సాంబార్లో పోసేయడమే. సో సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీలో ఎంతమంది నాలాగా పప్పుచారు అయితే రెడీ చేస్తారు అంటే సపరేట్గా పప్పు ఉడకపెట్టి, సపరేట్గా వెజిటేబుల్స్ ఉడకపెట్టి, తర్వాత కలిపేసి తాలింపు వేయడం ఎంతమంది ఫాలో అవుతారు? మా అత్తయ్య వాళ్ళేమో అన్నీ కలిపి చేస్తారు, నేను వచ్చేసి ఇలా విడివిడిగా చేస్తాను. మమ్మీ కూడా విడివిడిగానే చేస్తుంది అనుకుంటా, అమ్మమ్మ అయితే విడివిడిగా చేస్తారన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను లంచ్ ప్లేట్లోకి వచ్చేసి 100 గ్రామ్స్ రైస్, అలాగే ఒక బౌల్ నిండా వెజిటేబుల్స్ వేసుకున్న మన పప్పుచారు అయితే తీసుకున్నాను. అలాగే మార్నింగ్ చేసిన పుదీనా చట్నీ ఉంది కదా, ఆ చట్నీ అయితే యాడ్ చేసుకొని తిన్నాను. ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది. నాకు ఇంకా బ్రౌన్ రైస్ అనేది అలవాటు అయిపోయింది అనమాట. బ్రౌన్ రైస్ తింటున్నాను అనే ఫీలింగ్ అయితే ఏమీ లేదు, వైట్ రైస్ కంటే బ్రౌన్ రైసే నాకు బాగా నచ్చుతుంది ఇప్పుడు. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే కొద్దిగా ఈరోజు మంచిగా నిద్రపోయాను అనమాట. పాపను పడుకోబెడుతూ నాకు కూడా నిద్ర వచ్చేసింది, అందుకోసమని నేను కూడా నిద్రపోయాను. ఇక్కడ ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఈరోజు నేను రోటీ చేసుకుంటున్నాను. సో కొద్దిగా మల్టీగ్రెయిన్ ఆటా తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే నేను ఒక హాఫ్ బీట్రూట్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ అంతా ఈ పిండిలో యాడ్ చేసి మంచిగా కలిపేసుకున్నాను అనమాట. బీట్రూట్ తీసుకోవడం వల్ల మనకు మంచిగా బ్లడ్ పడుతుంది, అలాగే మంచి ఫైబర్ వస్తుంది అనమాట. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బీట్రూట్ పిండి ముద్ద అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా చూడండి అసలు ఎంత పింక్గా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇంకా ఈరోజు డిన్నర్లోకి వచ్చేసి ఇది ఒక్క రోటీ చేసుకున్నాను నేను. ఈ రోటీ వచ్చేసి మనం పాలకూరతో చేసుకోవచ్చు, తోటకూర రసంతో చేసుకోవచ్చు, క్యారెట్తో చేసుకోవచ్చు, ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ పేస్ట్ చేసేసి ఇందులో వేసేసి అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి నా డిన్నర్.
ఓకే. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందనమాట. సో దట్ మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వరు. ఇంకా మీరు ఎవరైనా నా వెయిట్ లాస్ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి ప్లేలిస్ట్ చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ. బాయ్.